తను చేసిన పాపం, ఒక అబద్ధం ఆడడం అనేది ఒక పెద్ద పాపంగా ఒక వ్యక్తి ఆ రోజు మాట్లాడాడు. దాని గురించే గంట సేపు మాట్లాడు, ఓన్లీ అబద్ధం గురించే గంట సేపు మాట్లాడాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చిన్న అబద్ధం గురించి ఇంత పట్టుకుంటున్నాడు ఎందుకైనా, ఇది ఒక పెద్ద పాపంగా ఎందుకు ఇతను తీసుకుంటున్నాడు అని చెప్పి నాకు అర్థమయ్యి నాకు ఆలోచన చేశాను. సరే ఇక్కడికి వెళ్దాం, లేదు కొంచెం కొత్తగా ఉంది ఇక్కడ, చాలా లోతుగా ఉంది ఇక్కడ, ఇంతకు ముందు చూసిన దానిలో లేదని చెప్పి నేను మరలా ఒక 2-3 నెలలు వెళ్ళాను. సో అక్కడ నేను చూసింది ఏంటంటే, జీవించి బోధించేటువంటి సేవకుల్ని నేను చూశాను. అదేవిధంగా ఎంతోమంది వారి యొక్క జీవితాలని మార్పు చేసుకుని చిన్న అబద్ధం కూడా ఆడకుండా, చిన్న వారి విషయాల్లో ఒకవేళ ఎలాంటి పొరపాట్లు జరుగుతుంటే సరి చేసుకుని ముందుకు వెళ్తున్న విధానాలు నేను అక్కడ చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చేస్తే ఎలాంటి భక్తే చేయాలి అని డిసైడ్ అయ్యాను. నేను మారు మనసు పొందాలి అని చెప్పి డిసైడ్ అయ్యి నేను సేవకులతో చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు మారు మనసు పొందాలని అనుకుంటున్నావు కదా, సరే నువ్వు పొందాలనుకుంటే జస్ట్ నువ్వు 2-3 మంత్సే వచ్చావు, కొంచెం వచ్చి నువ్వు వాక్యం వింటే మంచిదంటే, లేదండి నేను చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాను, నాకు తెలుసు, నేను వస్తానంటే, లేదు సాతాను రానివాడు, నువ్వు మారు మనసు పొందాలని